నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి వస్తున్న వరదను అంచనా వేసుకుని సాగర్ డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా క్రస్ట్ గేట్లకు మరమ్మతులు పూర్తి చేశారు. ఇక నాగార్జున సాగర్ డ్యాం వాటర్ లెవెల్ అప్డేట్ ను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్గా ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రాజెక్టు అయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం నుంచి 55,672 క్యూసెక్ల నీరు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం అయితే 527.90 అడుగులకు చేరింది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 302 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 164 టీఎంసీలకు అయితే చేరింది. అయితే నిన్నటితో పోలిస్తే ఒక 1000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అయితే తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే కూడా అవుట్ఫ్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత నీటి మట్టం కూడా కొంత తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి చూసుకున్నట్లయితే, ఎందుకంటే నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతాల నుంచే వరద నీరు వస్తుంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 800 అడుగులకు చేరింది. అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా ఎగువ ప్రాంతాల నుంచి 1,75,000 క్యూసెక్కుల నీరు వస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రీశైలం జలాశయం కూడా పూర్తిగా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో 5 అడుగుల దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయం సంబంధించిన అధికారులు అలర్ట్ అయ్యారు. ఏ క్షణాన్నైనా శ్రీశైలం గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే 590 అడుగులకు గాను 527 అడుగులకు చేరింది. కాబట్టి ప్రస్తుతం అయితే 55,000 క్యూసెక్కుల నీరు వస్తుంది. కాబట్టి శ్రీశైలం జలాశయం సంబంధించిన గేట్లు కనుక ఎత్తితే మాత్రం 1,00,000కు పైగా ఇన్ఫ్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. గేట్ల సంఖ్య పెంచితే మాత్రం 1,00,000, 2,00,000, 3,00,000 ఇట్లా క్యూసెక్ల నీరు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వరదను అంచనా వేసుకొని నాగార్జున ప్రాజెక్టు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ శ్రీశైలం గేట్లు కనుక తెరిస్తే మాత్రం ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి అతి కొద్ది రోజుల్లోనే చేరువయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దాంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి కూడా దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వస్తున్నటువంటి ఇన్ఫ్లో నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులకు కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఖరీఫ్ సంబంధించి కావచ్చు, రబీ సీజన్కి సంబంధించి కావచ్చు, సాగు నీటికి డోకాకు కూడా డోకా లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా వర్షాకాలం ఇటు జూలైతో పాటు ఆగస్టు వరకు కూడా, ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రాజెక్ట్స్ అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే చాలా నిండుకుండలా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సాగర్ ఆయకట్టుకు సంబంధించిన రైతులు కావచ్చు, ఇటు జంట నగర ప్రజలకు తాగు నీటికి కూడా డోకా లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది నాగార్జున సాగర్ వాటర్ లెవెల్ సంబంధించి అప్డేట్. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనుస్, నాగార్జున సాగర్ నుంచి.